మేము వెజిటేబుల్స్ కూడా వేసామన్నమాట మా బ్యాక్ యార్డ్లో. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అవుతుందని. డైరెక్ట్ పెట్టేసాం. సో దానికి ఇంకా సపరేట్ చేయడం కూడా మాకు అవ్వలేదు. బట్ అలాంటి మీరు ఏమైనా గార్డెనింగ్ మీకు ఏమైనా వేయాలి అనుకుంటే మాత్రం ఇది మీరు ఎక్కువ వేయచ్చు. హలో అండి, నమస్తే అందరికీ. నేను మీ జ్యోతిని. ఎలా ఉన్నారు? సో నేనైతే బాగున్నాను. సో చాలా రోజుల తర్వాత కదా ఇలా వ్లాగ్. అంటే ఏదో ఒక పని ఉంటుందన్నమాట. సో అంతగా టైం సెట్ అవ్వట్లేదు. బట్ హోప్ ఈసారి నుంచి కొంచెం దగ్గరగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో ఏంటంటే మేము రీసెంట్గా మొక్కలు వేసాం. సో అది నేను ఇన్స్టాలో షేర్ చేశాను. మందార మొక్కలు, నెక్స్ట్ గులాబీ మొక్కలు అండ్ బంతిపూలది. అండ్ మేము వెజిటేబుల్స్ కూడా వేసామన్నమాట మా బ్యాక్ యార్డ్లో. అవి ఎక్కడ షేర్ చేయలేదు అంతగా. సో ఎందుకంటే ఒక డెడికేటెడ్గా ఒక వ్లాగ్లా చేద్దామని చెప్పి. సో ఎప్పటి నుంచో ఇలా ఒక బ్యాక్ యార్డ్లో ఉన్న ప్లేస్లో ఎంతో కొంత మొక్కలు వేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. సో ఫైనల్లీ ఇప్పుడు సెట్ అయిందనమాట. సో ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాం. బట్ అంతా బాగానే నడుస్తుంది ఇప్పటిదాకా. ఈ ఇల్లు తీసుకోవడం వన్ ఆఫ్ ద రీజన్ కూడా కొంచెం బ్యాక్ యార్డ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇంట్లో. సో మొక్కలు వేసుకోవడానికి అది బాగుంటుందని చెప్పి తీసుకున్నాం. గార్డెనింగ్ అంతా కూడా మాకు అంతా ఒక లెర్నింగ్ ఫేజ్లో అయిందనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం వేయడం సీడ్స్ నుంచి అనమాట. సో చాలా తెలుసుకున్నాం, చాలా నేర్చుకున్నాం. సో ఇప్పుడు బ్యాక్ యార్డ్లో ఏ వెజిటేబుల్స్ వేసాం, ఎలా వేసాం, ఎప్పుడు వేసాం, అండ్ ఎంతవరకు వచ్చాయి, అండ్ అవన్నీ మీకు చూపిస్తాను. అండ్ కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తాను. సో ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో తెలియని వాళ్ళకి, సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో రండి వెళ్ళిపోదాం. ఇదనమాట మా మినీ గార్డెన్ బ్యాక్ యార్డ్లో. ఇలా సెట్ చేసుకున్నాం అంతా మీకు చెప్తాను ఏ మొక్కలు వేసానో ఎలా వేసామని. సో ఫస్ట్ అయితే ఈ స్టెప్స్ ఇలా వేసామన్నమాట. రైజ్డ్ బెడ్స్లా వేసాము. ఇవి ఏంటంటే ఫస్ట్ టమాటోస్. ఇవి టమాటోస్, ఇవేమొచ్చి బెండకాయలు. సో టమాటోస్ ఇవి సీడ్స్ అనమాట. ఫార్మ్స్ నుంచి తీసుకున్నాము. సో ఇది సీడ్స్. సో ఇదేమో బెండకాయలు ఇండియా నుంచి తెచ్చుకున్న సీడ్సే అనమాట ఈ బెండకాయలువి. అండ్ నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి అది గోంగూర. సో అది గోంగూర ఏమైందంటే మధ్యలో కొంచెం పాడైందనమాట. ఎందుకో మేము లైన్స్ వరుసలో వేసేసాము. అది పాడవడంతో సో మళ్ళీ తీసేసి మళ్ళీ అవి కొన్ని పెట్టి, కొన్ని ఏమొచ్చి ఇంకా నార్మల్గా వాడేసాము. కొన్ని ఏమొచ్చి ఇంకా సరిగ్గా పెరగట్లేదు ఇక్కడ అని చెప్పి పైన వేసామన్నమాట బాల్కనీలో. ఇదేమొచ్చి పాలకూర. సో మళ్ళీ ఈ బెడ్లో సంథింగ్ ఏదో కొంచెం ప్రాబ్లం ఉందో ఏమైందో కానీ సరిగ్గా రాక, సో పాలకూర కూడా అంత సరిగ్గా రాలేదు. సో ఇది పాలకూర అనమాట. సో ఆ పక్కది వంకాయలు. సో మీరు చూస్తే ఆల్రెడీ ఒక పెద్ద వంకాయలు ఉన్నాయి. సో అలా వంకాయలు అనమాట. సో ఇది కూడా ఫార్మ్స్ నుంచే. అవి ఇవేంటంటే ఉల్లిపాయలు ఇక్కడ కొన్ని ఉల్లిపాయలు ఏంటంటే ఫస్ట్ ఇండియా నుంచి సీడ్స్ తెచ్చాం కానీ అవి రాలేదు ఎందుకో. సో రాకపోతే ఎందుకు మళ్ళీ వేస్ట్ చేయడం అని చెప్పేసి బల్బ్స్ ఉంటాయన్నమాట. సో నర్సరీస్లో వాటిలో బల్బ్స్లో అమ్ముతారు. సో అలా బల్బ్స్లో డైరెక్ట్గా ఇలా వేసేసాం. మొత్తం ఎన్ని ఉన్నాయి అందులో ఒక 75 ఎన్నో ఉన్నాయి. $6 ఎంత పడింది. సో అది ఎలా వేసుకున్నాం అనమాట. అదేమొచ్చి 2 క్యాప్సికమ్. సో ఆల్రెడీ చిన్న వచ్చాయి క్యాప్సికమ్ అక్కడ. సో ఆ తర్వాత ఇది గోరుచిక్కుడు. సో ఈ స్టెప్లో ఇవే అనమాట మొక్కలు. ఈ బెడ్డింగ్ అది ఎక్కడ చూసామంటే మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఇక్కడే ఒక 10 minutes ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కమ్యూనిటీలో కూడా ఇలానే సెట్ చేసుకున్నారనమాట. అనిపించింది మాకున్న ల్యాండ్ కూడా కరెక్ట్గా సెట్ అవుద్ది అనమాట ఇది. ఎందుకంటే మాది ఇక్కడ స్లోప్ వచ్చింది. ఈ స్లోప్ మేము ఎలాగో యూజ్ చేయము. సో అన్యూజ్డ్ అయిపోయింది. వేరే ఫ్లాట్ ల్యాండ్ కూడా ఉంది కానీ అది దేనికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి సో దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ స్లోప్ మీదే యూజ్ చేసామన్నమాట. మేము కొంచెం లేట్గా స్టార్ట్ చేసాం. అంటే ఇండియా వెళ్ళడము అండ్ ఒక ఫంక్షన్ ఉండడము. సో ఇంటికి కొంచెం మేలో అలా వచ్చాము. సో మేలో స్టార్ట్ చేసామన్నమాట మొత్తం. డైరెక్ట్గా ఇంకా అప్పుడే సాయిల్ తెచ్చుకోవడం, బెడ్డింగ్ కూడా చేయడము, ఇవన్నీ చెక్కలు వేరేగా ఆర్డర్ అనమాట. ఇవి 6 into 3 feet వాళ్ళు చెప్తే ఆ హైట్లో కట్ చేశారు. సో మిగతా ఫిక్స్ చేయడం అంతా అన్నీ కూడా జగత్తే చేశారు. సో అది తవ్వడము చాలా కష్టమైపోయింది. ఫస్ట్ స్టెప్కి అయితే కష్టమైంది. తనేమొచ్చి మొత్తం తవ్వడము, ఆ బాక్సెస్ ఫిక్స్ చేయడము. మేమేమో మామయ్య గారు కూడా ఇంట్లో ఉన్నారనమాట. సో బాగా హెల్ప్ చేశారు. సో బాగా హెల్ప్ అయింది. సో నేను మామయ్య గారు అదంతా మధ్యలో ఈ గడ్డి పెరుగుతుంది కదా, సో గడ్డి తీసేయడము, ఆ ఎక్స్ట్రాస్ అవన్నీ తీసి పడేయడము అవన్నీ మేము చేసామన్నమాట. సో అలా అయింది. బెడ్డింగ్ కూడా వీడియో తీసాను నేను. సో అది మీకు అప్లోడ్ చేస్తాను వేరేగా. ఇదంతా కూడా బెడ్డింగ్కి మాకు ఫస్ట్ ఇది అసలు ఎలా వేస్తాము, వేయగలమా, మళ్ళీ నెక్స్ట్ వేరే స్టెప్స్ వేస్తాం లేదా అని కొంచెం డౌట్లో ఉండేది. సో అందుకని మేము ఏం చేసామంటే ఇలా ఒక దాంట్లోనే వండేసి మొక్కల్లా వేసేసామన్నమాట.
ఇక్కడ ఫస్ట్ లెర్నింగ్ టిప్ ఏంటి అంటే సీడ్స్ ఏదైనా మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఇంట్లోనే గ్లాసెస్లో పెట్టుకొని ఫస్ట్ సీడ్స్ అనేది స్టార్ట్ చేసేయాలి. దాన్ని జర్మినేషన్ అంటారు. సో ఫస్ట్ ఇంట్లో సీడ్స్ స్టార్టింగ్ చేసేస్తే మీకు వేయడానికి టెంపరేచర్కి కరెక్ట్గా ఉంటుంది అనమాట. అది ఫస్ట్ టిప్. సో మాకు కొంచెం లేట్ అయింది. నెక్స్ట్ టైం మేము కూడా కొంచెం ముందుగానే ఎర్లీగానే వేసేస్తాం. నెక్స్ట్ టిప్ ఏంటంటే లైక్ ఒకవేళ బెడ్స్లో వేస్తే మాత్రం దేని దానికి ఒకటే వేద్దామని అనమాట. సో మాకు తెలియక మేము ఇంత పెరుగుతాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. సో తెలియక ఒక దాంట్లో 2 వేస్తాం అనమాట. అంటే నెక్స్ట్ ఇంకా బెడ్స్ వేస్తామా ఏమో అని డౌట్లో, బట్ చూస్తే బాగానే బెడ్స్ వేసాం. సో అది సో నెక్స్ట్ ఇదనమాట. సో ఇదైతే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అవుతుందని. ఇవి టమాటోస్ కొన్ని వచ్చాయి కదా, ఇక్కడ చాలానే వచ్చాయి బాగానే. సో ఇదేంటంటే మేము ఇవి చిన్న మొక్కలు తెచ్చామన్నమాట. ఇక్కడ ఫ్లీ మార్కెట్ అని ఉంటుంది, ఓన్లీ సాటర్డే సండేస్ ఉంటాయి. అలా ఉంటుందంటే ఓపెన్ ప్లేస్లో ఉండి సో కొంతమంది సెల్లర్స్ అమ్ముతారనమాట స్టాల్స్లా పెట్టుకొని. ఈ మొక్కలు $1కి ఉంటాయి, $1కి చిన్నవి ఉంటాయి, అలా ప్రైస్ బట్టి ఉంటుంది. ఇవైతే ఒకటి సో 6 మొక్కలు $5 పడింది. సో ప్రతి దాంట్లో కూడా ఒక 3 ఉన్నాయన్నమాట. సో మేము అది అలా డైరెక్ట్ పెట్టేసాం. సో దానికి ఇంకా సపరేట్ చేయడం కూడా మాకు అవ్వలేదు. బట్ కానీ చాలా ఎత్తుగా పెరిగిపోయింది అనమాట. ఏంటంటే బర్బాటి ఇది. సో ఫస్ట్ ఇందులోనే ఆనియన్స్ వేసాము, సరిగ్గా రాకపోతే ఇంకా అప్పటికప్పుడు ఇంకా బర్బాటి వేసాం. బర్బాటి బాగా వస్తుంది కదా అని చెప్పి. సో ఈ బర్బాటి కూడా బాగా ఎక్కువైపోయి మొత్తం కప్పేస్తున్నాయి అనమాట రెండింటికి. సో హోప్ ఇంక ఇలా ఈసారికి ఇంక ఇలా వదిలేయడమే, మళ్ళీ ఇంకేం డిస్టర్బ్ చేయట్లేదు మేము. ఎందుకంటే మాకైతే చూడగానే అబ్బా ఏంటి ఇంత దగ్గరగా వేస్తామా అనిపించింది. బికాజ్ వాటికి స్పేస్ కూడా కావాలి కదా. సో నెక్స్ట్ నుంచి అయితే మేము బెడ్కి ఒకటే వేద్దామని ఫిక్స్ అయ్యాం. అది కూడా కొన్ని ఇంకా. సో తర్వాత చూడాలి ప్లాన్ అది. ఇదేమో వచ్చి చుక్కకూర. సో ఈ చుక్కకూర సీడ్స్ అనమాట. ఇదేమో పాలకూర, అక్కడ వేసాం, ఇక్కడ కూడా వేసాము. అండ్ ఇదేమో ఇవి 2 కూడా సీడ్సే. ఈ బర్బాటి కూడా సీడ్సే. సో ఇది కూడా బాగానే పెరిగిందనమాట ఫుల్గా. సో అటు ఇటు బర్బాటి అవ్వడం టమాటా మొక్కకి బాగా ఇదైపోయింది, ప్లేస్ లేకుండా అయిపోయిందనమాట. సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇదేమొచ్చి ఇక్కడ అనమాట కేన్ పెప్పర్, నెక్స్ట్ ఆలపినో పెప్పర్ అనమాట. సో ఇక్కడ మా మిరపకాయ సీడ్స్ లేవు, సో ఇక్కడ పెప్పర్స్ వేసామన్నమాట. సో పెప్పర్ ఇది కూడా చిన్నవి, అసలు $1తో తెచ్చామన్నమాట. చాలా చిన్న మొక్కలు ఇవన్నీ కూడా బాగానే వచ్చాయి. అదేమొచ్చి బెండకాయలు మళ్ళీ. సో బెండకాయ మొక్కలు అవి కూడా సీడ్స్, ఇండియన్ సెకండ్ సీడ్స్. నెక్స్ట్ దీనికి ఎలా అంటే దీనికి కొంచెం మాకు తెలిసి వచ్చింది ఏంటంటే వర్షం పడింది అనమాట. సో వర్షం పడినప్పుడు మట్టి కొంచెం మెత్తగా అయ్యి కొంచెం తవ్వడం ఈజీ అయింది. సో అప్పుడు అనిపించింది ఓకే వర్షం పడినప్పుడు కొంచెం తవ్వాలి అని చెప్పి. ఒక టిప్ ఏంటంటే ఇక్కడ ఇంకా వాటరింగే, డైలీ వన్స్ వాటరింగ్ చేసుకోవాలి లైట్గా అయితే, లేదు ఎక్కువ వాటరింగ్ చేశారంటే 2 డేస్కి ఒకసారి చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎప్పటికప్పుడు ఇలా కంపోస్ట్, నెక్స్ట్ కౌడంగ్ ఇలాగా దొరుకుతాయి అన్నమాట అవి కూడా. సో అదొకటి వేయడం చేసాం మేము వీక్లీ. సో అది కూడా రిజల్ట్ బాగానే కనిపించింది మాకు. బేసిక్గా ఇక్కడ ఈ మట్టి కూడా బాగుంది ఇక్కడ. బట్ మేము వేసిన మట్టి ఏంటంటే పాటింగ్ మిక్స్ అనమాట. మొత్తం అన్ని బెడ్స్కి పాటింగ్ మిక్స్. మొత్తం 80 బ్యాగ్స్ అలా పడ్డాయి. పైన కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి, వాటికి కూడా పాటింగ్ మిక్సే. ఇది లాస్ట్ స్టెప్ అనమాట. ఈ స్టెప్ వేసేసరికి కొంచెం ఐడియా వచ్చింది కాబట్టి మొత్తం అన్నీ ఇంకా గ్లాసెస్లో, ఇంట్లో గృహప్రవేశానికి అయిన గ్లాసెస్ ఉన్నాయి ఫుల్గా. సో అవన్నీ గ్లాసెస్లో మొత్తం అన్ని సీడ్స్ వేసేసి పెట్టేసాం. సో బాగానే వచ్చేసాయి అనమాట. సో వెంటనే ఈ స్టెప్ ఇంక అవ్వగానే ఇంక ఇందులో పెట్టేసాం. ఈ క్యారెట్స్, ఇదేమొచ్చి వంకాయలు అనమాట. సో ఈ క్యారెట్స్, వంకాయలు, ఈ పైవి రాడిష్, అండ్ అదేమో బీట్రూట్. సో నెక్స్ట్ ఇదేమొచ్చి పొటాటో అండ్ నెక్స్ట్ వెల్లుల్లి అనమాట ఇది. సో పొటాటో కూడా ఈ బయట ఇక్కడ కొన్నదే, ఇక్కడ ఉంటాయి అన్నమాట వేరేగా. ఓన్లీ 3 పొటాటోస్ 4 పొటాటోస్ ఉన్నాయి ఒక బ్యాగ్లో. సో అలా తెచ్చి పెట్టేస్తే వాటి కొంచెం స్ప్రౌట్స్ మొలకల్లా వచ్చాయి. సో అలా పెడితే కొంచెం చెట్టులా ఇలా వచ్చాయి అనమాట బాగానే.
అవి ఏంటంటే వెల్లుల్లి. సో వెల్లుల్లి రెబ్బలు వేరేగా ఉండి అలా వేసేసామన్నమాట. ఇవేమొచ్చి డాలర్ ట్రీ అనమాట. ఈ 4 కూడా డాలర్ ట్రీ పైక్లో అనమాట. పైకి నర్సరీ ఉంటుంది ఇక్కడ, ఆ నర్సరీలో అనమాట ఆ పొటాటోను ఆ వెల్లుల్లి. సో మొత్తం ఈ స్టెప్ అంతా కూడా ఇక్కడ మార్కెట్లో కొన్న సీడ్సే. బెడ్స్తో ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మధ్యలో వాటికి కొంచెం మెయింటైన్ చేయడం కొంచెం ఇబ్బంది అనమాట. అంటే అంత ఇదిగా ఉండదు. ఈ బెడ్కి వస్తే సో ఇది పాదుల కోసం. సో యాక్చువల్లీ కనిపించట్లే కానీ అసలు చాలా ఫాస్ట్గా పెరిగింది. ఇదైతే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నిటికన్నా లాస్ట్ వేసాము ఈ బెడ్ లాస్ట్ వేసాము. ఇందులో ఏమున్నాయంటే బీరకాయలు, ఆనపకాయ, ఒక కాకరకాయ వేసాము అండ్ 3 వంకాయలు, బెండకాయ, ఇలా బీన్స్ వేసాము. సో చాలా ఎక్కువ పెరిగిపోయింది అనమాట. ఇది అమెజాన్లో ఆర్డర్ చేసాము. ఇది ట్రెల్లీస్. సో ఇది ఫిక్స్ చేసాం మేము ఇంట్లో. వాళ్ళు సెటప్ డిఫరెంట్గా ఇచ్చారు, సో ఫిక్స్ చేసాం. బట్ ఇది కూడా సరిపోద్దు లేదో అని డౌట్గా ఉంది, ఎందుకంటే చాలా ఎక్కువ ఉందన్నమాట గ్రోత్ దీనికి. సో ఇది కూడా అనిపించిందేమో చాలా ఎక్కువ వేసేసాము. సో నెక్స్ట్ నుంచి ఇవి కూడా ఒక బీరకాయ అంతా ఒక దాంట్లో వేసేసి, ఆనపకాయ కూడా 1-2 సీడ్స్ అంతే. సో ఈ బీరకాయ, ఆనపకాయలు అయితే జస్ట్ 1-2 ఇలా తగిలించాము. సో వెంటనే వాటికి అవి బాగానే అల్లుకొని ఇంతవరకు పైకి వచ్చేసాయి. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి, అట్లాంటాలో ఉన్న వాళ్ళకి ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే, సో ఇక్కడైతే బీరకాయలు, ఆనపకాయలు, బర్బాటి, సో ఇట్లాంటి పాదులు లాంటివి చాలా ఫాస్ట్గా వస్తున్నాయి అనమాట. సో అలాంటి మీరు ఏమైనా గార్డెనింగ్ మీకు ఏమైనా వేయాలి అనుకుంటే మాత్రం ఇవి మీరు ఎక్కువ వేయచ్చు, బికాస్ చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉందన్నమాట. సో ఇది మందార మొక్క అనమాట. సో ఇది కూడా ఫ్లీ మార్కెట్లోనే తెచ్చాము. వచ్చేటప్పుడు ఒక మీడియం సైజ్ మొక్క అంతే ఉండేది, బట్ కానీ చాలా ఫాస్ట్గా పెరిగిపోతూ ఉందన్నమాట. సో అందుకే దీనికి వేరే పెద్ద దాంట్లో ట్రాన్స్ఫర్ చేసాము. వాళ్ళైతే కింద ఏమన్నారనమాట, బట్ కానీ మేము మళ్ళీ కింద వేస్తే మళ్ళీ అంత వేర్లు బాగా స్ప్రెడ్ అయిపోతాయి, మళ్ళీ మేము అంత సరిగ్గా మెయింటైన్ చేస్తాం లేదో అని చెప్పేసి ఒక పాట్లోనే పెట్టేసాం అనమాట. సో బాగానే వస్తున్నాయి దీనికి. నిన్న 6 వచ్చాయి అనమాట ఫ్లవర్స్ దీనికి. సో ఆల్రెడీ అది షార్ట్స్లో పెట్టాను. సో ఇవాళ 3 వచ్చాయి అనమాట. సో యూజువల్గా ఈ పువ్వులన్నీ కూడా పూజకి అది వాడేస్తూ ఉంటాను. సో ఎక్కువైపోతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటాను అనమాట. ఇంకా పైన బాల్కనీలో కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది మామూలు చూపించి. సో బాల్కనీలో కూడా ఇక్కడ ఎప్పుడైతే గోంగూర సరిగ్గా రాలేదో వెంటనే ఇంకా పాట్స్ ఉన్నాయన్నమాట. సో పాట్స్లో గోంగూర, నెక్స్ట్ పాలకూర అండ్ వేరేగా కొత్తిమీర, పుదీనా అవన్నీ బాల్కనీలో ఉన్నాయన్నమాట. అవన్నీ మీకు బాల్కనీలో తర్వాత చూపిస్తాను. అండ్ ఫ్రంట్ ఇప్పుడు ఫ్లవర్స్ వేసామని చెప్పాం కదా, రోజ్ ఫ్లవర్స్, బంతిపూలు, ఇవన్నీ కూడా ఫ్రంట్ ల్యాండ్స్కేప్ షిఫ్ట్ చేసేసాము. సో అక్కడ వేసుకోవచ్చు కదా, అక్కడ ఉంటే బాగుంటుందని చెప్పి. సో ఈ బాల్కనీ అండ్ ఫ్రంట్ది మీకు వేరే వీడియోలో తర్వాత చూపిస్తాను. మేమైతే చాలా నేర్చుకున్నాము ఈ గార్డెనింగ్ వల్ల అండ్ చాలా తెలుసుకున్నాము. సో ఈ మొత్తం ఇవన్నీ కూడా ఈ గార్డెనింగ్, ఈ సెటప్ అంతా కూడా మేము మే 2nd వీక్లోనే స్టార్ట్ చేసామన్నమాట. సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో జస్ట్ 1 మంత్ అలా అయి ఉంటుంది అంతే కదా. సో చాలా బాగా రిజల్ట్ అది కనిపించడం. సో మేము కూడా ఇంట్లో ఏదో పని చేయడం, నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఇలా టైం స్పెండ్ చేయడం, సో మంచి రిఫ్రెష్మెంట్లా అనిపిస్తుంది అనమాట. కానీ ఇప్పుడు బెడ్కి ఒకటే ఇస్తాం కాబట్టి మాకు కొంచెం ప్లేస్ ఇంకంత సరిపోదు కదా. సో అక్కడ ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాం ఇంకా. సో వేరేగా కొంచెం పెద్ద సైజ్ బెడ్స్ వేయడము, లేకపోతే ఈ 6x3 కొంచెం ఈ ఫ్లాట్ ల్యాండ్ మీద కూడా వేయడము అని చెప్పి ఆలోచిస్తున్నాము. సో చూడాలి ఒకసారి ఏమేమి మేము వేయాలనుకుంటున్నామో నెక్స్ట్ టైం చూసి. అండ్ ఇప్పుడు వేసినవి కొన్ని నెక్స్ట్ టైం వేయము, ఎందుకంటే అంత గ్రోత్ రానివి, అంటే లైక్ వెల్లుల్లి ఒకటి వేయము. సో అలా కొన్ని ఉన్నాయన్నమాట. సో అలాంటివన్నీ కూడా చూసుకొని ఇంకా నెక్స్ట్ బెడ్డింగ్ అనేది కొంచెం ఎక్స్పాండ్ చేస్తాము. ఇది గార్డెన్ విషయాలన్నమాట. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మీ ముందుకి నెక్స్ట్ అప్డేట్తో వస్తాను. హోప్ ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఓకే దెన్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.